నేను డాక్టర్ నాగేంద్ర, మీ స్పైన్ సర్జన్, ఆంధ్ర స్పైన్ సెంటర్, గుంటూరు. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కూడా మన బోన్ ఫ్రాక్చర్స్ ఎందుకు అవుతాయంటే మన బోన్స్లో స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది తగ్గినప్పుడు అనమాట. సో బోన్ స్ట్రెంగ్త్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో బోన్ స్ట్రెంగ్త్ అనేది ఏంటి అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ బోన్లో ఎంత కాల్షియం ఉంటుందో అది తెలిస్తే కనుక మనకి దాని ద్వారా మనం బోన్ స్ట్రెంగ్త్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. చాలామంది ఇది తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని ఎక్స్రేని తీసుకొని వస్తూ ఉంటారనమాట. కానీ ఇది కరెక్టా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన తినే ఆహారంలో కాల్షియం ఉంటుంది. ఇది విటమిన్ డి సహాయంతో బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బోన్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో మన బాడీలో ఉన్న కాల్షియం మొత్తం 99% ఆఫ్ ద కాల్షియం బోన్స్లోనే స్టోర్ అవుతుంది. 1% మాత్రమే బ్లడ్లో ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అనేది మజిల్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. అంటే మన హార్ట్ ఫంక్షన్ చేయాలన్నా కూడా బ్లడ్లో కాల్షియం లెవెల్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ బ్లడ్లో కనుక కాల్షియం లెవెల్స్ తక్కువ అయితే కొన్ని హార్మోన్ సహాయంతో బోన్ నుంచి బ్లడ్లోకి కాల్షియం వస్తుంది. సో 99% ఆఫ్ ద టైమ్స్ మన బ్లడ్లో కాల్షియం అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్రే వల్ల కూడా మనం బోన్ స్ట్రెంత్ తెలుసుకోవచ్చా లేదా. ఇప్పుడు మన ఫోన్లో ఎట్లయితే ఒక ఫోటోని ఎడిట్ చేయగలుగుతామో అట్లనే ఒక ఎక్స్రేని కూడా కాంట్రాస్ట్ మనం అడ్జస్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసామో మనం బోన్ స్ట్రెంత్ అనేది కరెక్ట్గా చెప్పలేం అనమాట. సో బ్లడ్లో కాల్షియం లెవెల్స్ వల్ల కానీ డిజిటల్ ఎక్స్రే వల్ల కానీ మనం బోన్లో స్ట్రెంత్ అడెక్వేట్గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. థ్యాంక్ యూ.